ఈ గిఫ్ట్ తీసుకుంటున్న మీరు కూడా అంతే ఆనందపడతారని ఆశిస్తున్నాను. హర్ష, ఏంటిది? మేం చేసిన సహాయానికి వెలకడతాడా ఆ మనిషి? అలాంటి కృతజ్ఞత లేని మనుషులు ఇచ్చేది ఏదైనా నేను తీసుకోను. అది కాదక్కా. నువ్వు ఇప్పుడు వెళ్ళలేవు కాబట్టి మీ కంపెనీ అడ్రస్ చెప్తే రేపు నేనే వెళ్ళి మీ బాస్కి ఇచ్చేసి వస్తాను. ఒకటి, 2, 3, 4, 5. అమ్మా, 5 పక్కన 5 సున్నాలు ఉన్నాయంటే దాని విలువెంతమ్మా? 5 లక్షలు. 5 లక్షలా? 5 లక్షలంటే నా స్కూల్ ఫీజుకి, అలాగే బామ్మ ఆపరేషన్కి అన్నిటికి సరిపోతాయా? సరిపోవడం ఏంట్రా, ఇంకా మిగులుతాయి కూడా. అయితే బ్యాట్మెన్ చెక్కు తీసుకోవచ్చు కదమ్మా. చూడన్నా, నువ్వు నీ స్నేహితుడికి కష్ట సమయంలో చాలా పెద్ద హెల్ప్ చేశావు. దానికి నీ స్నేహితుడు కూడా నీ కష్ట సమయంలో నీకు సహాయం చేయడం కృతజ్ఞత కదా. అవునమ్మా, నేను వాడికి హెల్ప్ చేసినప్పుడు వాడు కూడా నాకు హెల్ప్ చేయాలి కదా. మరి అదే స్నేహితుడు తన కష్ట సమయంలో నువ్వు సహాయం చేసినప్పుడు నీ హెల్ప్ని తీసి పడేసినట్టుగా నీ సహాయానికి వెలకట్టి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకుంటావా? చచ్చినా తీసుకోనమ్మా. ఇప్పుడు నీ బ్యాట్మెన్ కూడా మనం చేసిన సహాయానికి కృతజ్ఞత లేకుండా వెలకట్టి డబ్బులు ఇచ్చారా? ఈ డబ్బులు తీసుకుందామా? వద్దమ్మా, మనకు అలాంటి డబ్బొద్దు. అందుకేరా ఈ చెక్కు రేపు వెళ్ళి అతనికి ఇచ్చేసొద్దాం. అదే కరెక్ట్ అమ్మా. ఇదిగోమ్మా, తీసుకో. అక్కడ పెట్టేసిరాపు. చూడనా, మనకి కష్టపడి వచ్చే డబ్బే అవసరం, కానీ ఇలా వచ్చిన డబ్బు మీద ఆశపడకూడదు. గుర్తుపెట్టుకో. అలాగే అమ్మా. సరే, ఇక పడుకో. గుడ్ నైట్ వండర్ ఉమెన్. వండర్ ఉమెనా? నేనా? అవునమ్మా, ఈరోజు హర్షమావయ్య కోసం నువ్వు వండర్ ఉమెన్లా ఫైట్ చేసావు కదా. ఆ ఫైట్ వల్లే కదా అక్కడ బ్యాట్మ్యాన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నువ్వు ఆ రౌడీల్ని కొట్టబట్టే కదా బ్యాట్మ్యాన్ వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే నువ్వు వండర్ ఉమెన్వి. సరే, పడుకో.
వచ్చి నాన్న నాన్న కలవరిస్తే ఏడు చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను బాబు. పాపం సిరికి నిన్నటి నుంచి బాగోలేదు. నేను తనని కనీసం మాట వరుసకు కూడా పలకరించలేదు. ఎలా ఉందని కూడా అడగలేదు. నేను నా మనసును చంపుకున్నాను, కానీ నాలోని మానవత్వాన్ని చంపుకుంటున్నానా? ఒక చిన్న పిల్లకి జ్వరం వస్తే తనకి ఎలా ఉందో కూడా పట్టించుకోకుండా ఉన్నానా? ఇది కరెక్ట్ కాదు. నేనే వెళ్ళి సిరికి ఎలా ఉందో తెలుసుకుంటాను. పండు ఆగు. దొరికిపోయినట్టే. ఏంట్రా ఏం దాచిపెడుతున్నావు? ఏట్లేదమ్మా, చెత్తుంది పారేస్తాను. రేయ్ నిజం చెప్పరా, నువ్వు కంగారు పడుతున్నావు. నేను ఏంట్రా అని అడిగితే నువ్వు ఉల్లిపాయలు దాచిపెడుతున్నావు. ఏం జరిగిందో చెప్పు. ఏట్లేదమ్మా, ఉల్లిపాయల కోసం చెప్తా, జల్లెడని తీసుకెళ్తాను అంతే. నిజం చెప్తావా లేదా? అసలు ఉల్లిపాయలు పాప రూమ్ లో నుంచి ఎందుకు తీసుకొస్తున్నావు? నిజం చెప్పు. వదిలేసేయండమ్మా, ఏట్లేదు, మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పు. తర్వాత ఏంటి తర్వాత? అడుగుతున్నాను కదా, చెప్పు. ఏట్లేదమ్మా, ఈ ఉల్లిపాయలతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదని సిరమ్మి ఉల్లిపాయలతో జ్వరం తెచ్చుకున్నాను.